నాకు తెలుసు మీరు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తుంటారని, అందుకే ఫుల్ క్లారిటీతో మీ ముందుకైతే వచ్చాను నేను 100%. ఇప్పుడు లోపలైతే నేను మాకు అదృష్టం దక్కిందానికి చాలా సంతోషం. ఎక్కడో ఉన్న హిందూపూర్లో ఈ మాలుమూల హార్ట్ పేషెంట్స్ అయినా సరే హైదరాబాద్ నుంచి వచ్చామండి. ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్దగా ఆ పాదాలు అయితే ఫుల్గా కంప్లీట్. ఈ ఇల్లు రేపొద్దున దేవాలయంగా మారిపోతుంది. వీళ్ళ పెద్ద భవనం ఇస్తాడు. ఏదన్నా ఇష్టమైతే పొలమో పూలో ఏదో ఇవ్వండి, లేకపోతే నమస్కారం పెట్టి దండం పెట్టండి. ఏ మాత్రం కమర్షియల్ కాదు. వాళ్ళు నీళ్ళు ఎలా వస్తున్నాయంటే వాళ్ళు ఇప్పటికి కూడా నాకు ఇట్లా తిరుగుతుంది చూస్తుంటే విప్పుది ఎలా వస్తుందండి. రియల్గా లైవ్లో అయితే బాగా చదువుకున్నారు, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో నమ్ముతున్నారా? నమ్మాల్సిన నిజం కూడా అవును. చూసారా లోపల తర్వాత నమ్మాల్సిందే నిజమే. అవునవును. ప్రతి ఒక్కరు చూసి ప్రాక్టికల్ గా చూసి క్లారిటీగా అయితే చూపించేసాను. స్టార్టింగ్ లో బాబాలో నీళ్ళు చూస్తున్నాను, దీనికి నమ్మకం లేదా. ఇంకా నెక్స్ట్ వచ్చే ఇప్పుడు గురు పౌర్ణమికి ఏం చూస్తామా? ఈ స్థానంలో ఈ ఫలితం మొక్కిందంటే ప్రజలు నోరు ముయ్యాలంటే ఒడిగెట్టుకొని జోలుగెట్టుకొని వారాడతాడు వాళ్ళ ఇయ్యాలంటే. చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంట్లో స్వామి ఎంత అద్భుతం ఇచ్చినాడు అంటే గవర్నమెంట్ నుండి వచ్చినా కూడా ముట్టేకు లేదు. ఎక్కడ వారాడాలన్న అవకాశం ఆదిశక్తి అని అడగకు మడగలు లాగుతా ఫలితం అందిస్తా, ఆనందం పొంగిస్తా. 20 కిలోమీటర్ల లోపల పైకి ఆనందముతో తర్వాత ఆయన రప్పించుకోగలిగిన వాళ్ళే వస్తారు. పురాతనమైన పవిత్రమైన సాయినగర్ షిరిడి మహారాష్ట్రలోని ఆ బాబా విగ్రహం అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఈ ఇంటిలో ఈ గృహములో గత 3 నెలల నుంచి ఆ పాదం నుంచి తీర్థంలాగా నీరు, అలాగే చెవు నిండి విభూతి రావడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళనేది చాలా వాళ్ళకి కొద్దిగా ఇదైపోయింది అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అనే కొంచెం అదృష్టం అయిపోయింది అనమాట. అది ఒక దైవ సన్నిధి అనమాట. వీడియోలో టైం ల్యాప్స్ అయితే పెట్టాను అనమాట. ఆ దాంట్లో మీకు క్లీన్గా క్లారిటీగా అయితే చూపించేసాను అనమాట. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పాదాల దగ్గర నుంచి, ఆ తీర్థము, ఆ విభూతి అనేది. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇద్దరు అంతేనా? హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30కి దిగామండి స్టేషన్ లో. కాచిగూడ టు హిందూపూర్ దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చేసుకున్నారు. చాలా బాగుంది. గమనించారా మీరు ఆ తీర్థం లాగా గమనించాము. ఆ పాదాలు అయితే ఫుల్ గా కంప్లీట్ మంచిగా తడిసిపోయినాయి, మునిగిపోయినాయి. ఆ 3 ప్లేట్లలోంచి కూడా వాటర్ వస్తున్నాయి. అవునవును. నేను డైరెక్ట్ గా వచ్చి చూడాలి అనే ఉద్దేశంతో రోజు టీవీలో చూస్తున్నాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు బాబా దగ్గరికి వస్తాను, ఎప్పుడెప్పుడు చూద్దామా అని యాంగ్జైటీ తోటి. ఓపిక లేదు, హార్ట్ పేషెంట్ అయినా సరే వచ్చి ఒకసారి చూడాలనుకున్నా. మళ్ళీ అనిపించింది నేను రాలేనేమో అంత దూరం, 8 hours జర్నీ చెయ్యాలి ఎలాగా. సరే ఈ హిందూపూర్లో వీళ్ళు కుమార్ గారు అమ్మాయి ఇది సులోచన వాళ్ళ ఇంట్లో వస్తుందని విని ఇలా టీవీలో చూసి ఆ విగ్రహం పైన ఉన్న దాన్ని తీసుకొచ్చి మా ఫస్ట్ హాల్లో పెట్టి 1 వారం రోజులు పెట్టాను. అంత దూరం రాలేను కాబట్టి మా ఇంట్లో కూడా మహత్యం చూపెట్టు బాబు, కొంచెం ఇంత వీపు ఇచ్చినా చాలు, ఒకవేళ బాగా ఇచ్చావంటే అందరినీ కూడా నీకు దర్శనాన్ని రప్పిస్తాను హాల్లో పెట్టా. అందుకే నేను అంటే సోమవారం నుంచి సోమవారం దాకా రోజు సాయంత్రం పూట పూజ చేసి కొబ్బరికాయ కొట్టి, నా సాయశక్తుల మందారం పువ్వులు పెట్టి, నా అగరబత్తి గోగులిచ్చి కొబ్బరికాయ కొట్టి, ఏదో నా వచ్చింది ఏదో పాటలు పాడుకుని జపం చేసుకుని ఎన్ని చేశాను. అయినా సరే ఆట వచ్చినప్పుడల్లా వంగి చూడడం, ఏమన్నా వచ్చిందేమో, ఇంత వీపు వచ్చిందేమో, ఇంత వాటర్ వస్తుందేమో చూద్దామని ఇలా తడిసి చెప్పిన ఏం తడవలేదు అసలు. అలాంటిది వాళ్ళ ఇంట్లో వచ్చిందంటే ఎంత గ్రేట్ ఉండి, ఎంతో వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. పూర్వజన్మ సుకృతం అది ఉండాలి. లేకపోతే ఎక్కడో షిరిడీలో కూడా ఇలాంటివి అవి లేవు. ఇలా అనుభవాలు ఎవరికి లేవని నాకు తెలుసు. ఇలా విభూతి పడ్డం అని లేవు. అలాంటిది ఎక్కడో ఉన్న హిందూపూర్లో ఈ మాలుమూల ప్రాంతంలో ఈ వార్డు 25లో కుమార్ గారి ఇంట్లో ఇలా పడ్డది అంటే నిజంగా వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం చాలా ఉంది. ఈ ఇల్లు రేపొద్దున దేవాలయంగా మారిపోతుంది. వీళ్ళ పెద్ద భవనం ఇస్తాడు. మంచి బిజినెస్ అన్ని బాగుంటాయి. పిల్లలు ఆరోగ్యస్తులు ఉండాలని నా కోరిక. అలాగే మాకు కూడా దేవుడు అన్ని రకాలు చూడాలని చెప్పి మా పిల్లలు ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. చాలా నాకు నచ్చుతాయి, చాలా చూడాలనిపించి వచ్చాను. ఆ విభూది వాటరు చూస్తుంటే నాకు కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. సంతోషంతో కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. అంత సంతోషమైంది. రావాలని చాలా కోరికతోటి వచ్చాను ఇక్కడ ఇంత దూరం. నా ఆరోగ్యం సహకరించకున్నా కూడా
వచ్చాను. అందరికీ మీకు ఆరోగ్యాన్ని ధన్యవాదాలు. బాగా మంచిగా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. గమనించారు కదా, నేను మీకు రియల్గా లైవ్లో అయితే టైం ల్యాబ్స్ అంటే 10 నిమిషాలని మీకు 1 నిమిషంలో చూపించారనమాట. మీరు గమనించింటారు ఇప్పుడు ఆ పాదాల నుంచి మనకు తీర్థం లాగా నీరు రావటం. నమస్కారము. దయచేసి ప్రతి ఒక్కరికి బాగా కాపాడాలని కోరుకుంటున్నాము. మేమేమంటే మీ అనుగ్రహము బాగా ఆయన మా ఇంట్లోకి వచ్చినారు కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి యాట్నింగ్ కన్నా రాని మేము చూపిస్తాము. బాబాని దర్శించుకోవడానికి భక్తులైతే వచ్చారు. వాళ్ళ దగ్గర కొన్ని వివరాలు అయితే మనం. అక్క మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ముద్రేడుపల్లి నుంచి వస్తాను. అవునా, చదువుకున్నారా? చదువుకున్నాను. ఏం చదువుకున్నారు కా? మేము ఇంటర్ కంప్లీట్ అయింది. మీరుకా? డిగ్రీ కంప్లీట్ అయింది. అవునా, మీరు బాగా చదువుకున్నారు, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ లో నమ్ముతున్నారా? నమ్ముతాను. నమ్మాల్సిన నిజం కూడా అవునా, చూసారా లోపల మీరు చూసిన ఆ నీరు రావటం? నిజంగానే వస్తుంది. అవును, చోళ నుంచి విభూతి కూడా వస్తుంది. ఒక కన్ను తెరిసినాడు బాబా. అది నిజమే. మేము కూడా నమ్మలేకుండా ఉన్నాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నమ్మాల్సిందే నిజమే ఇది. అవునవును. ప్రతి ఒక్కరు చూసి ప్రాక్టికల్ గా చూసి అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఫేక్, అంటే ఇవన్నీ ఊరికే వీళ్ళు వీడియో కోసం తీస్తున్నారు అని అంటున్నారు అనమాట. మీరు ఇప్పుడు డైరెక్ట్ గా చూసినారు కదా, నిజంగానే వస్తున్నాయి కదా? నిజంగానే వస్తున్నాయి. నమ్మొచ్చు అనమాట. సత్యం ఉందా బాబాలో? ఖచ్చితంగా ఉంది. ఆ దైవ సంకల్పం అనేది ఇక్కడ ఉంది అనమాట. మనము ఇంటి దగ్గర ఒక అవ్వ అయితే ఉందనమాట. ఆ అవ్వ దగ్గరుండి చూసిందనమాట ఆ సంఘటనని, ఆ అద్భుతాన్ని. అవ్వ దగ్గర అయితే మనము మాట్లాడేద్దాం. అవ్వ నమస్తే. అవ్వ నమస్తే అప్ప. నా పేరు లక్ష్మి అని. ఇక్కడ మంగళపేట అంటారు, పేట వెంకటరమణ స్వామి గుడి బ్యాక్ సైడ్. బట్ నేను స్టార్టింగ్లో బాబాలో నీళ్ళు చూసినాను. ఆ పాదంలో నుండి నీళ్ళు వస్తూ ఉండింది. అదైతే గ్యారంటీ పక్కా అని చెప్పేసిందే ట్రస్ట్ వాళ్ళతో అంతా పిలుచుకొని వచ్చి చూపిస్తే వాళ్ళు కూడా ఓకే చేస్తున్నారు. ఇది అద్భుతంగానే ఉందమ్మా అని చెప్తున్నారు. అంటే చాలా మంది నమ్ముతాడు. చాలా మంది, కొంతమందికి నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని కుదిరించమని ఇంకా బాబాతో అడుక్కుంటా ఉన్నాము. ఇంకా బాబాలో ఇప్పుడు ఏం చూసినామంటే ఈబుది పక్కాగా నేను దగ్గరుండి చూసినాను. చూసి ఆ ఈబుది చూసినప్పటి నుంచి నాకంతూ చాలా నమ్మకం ఉంది. చెప్పేవాళ్ళకి కూడా అదే నమ్మకమే చెప్తా ఉన్నాను. ఏమంటే వాళ్ళు ఆ నమ్మకం త్యాని అనేసి బాబాతో అడుక్కుంటున్నాము. దాన్ని చూసేదానికి ఎక్కడెక్కడి నుంచినో హైదరాబాదు, ఖమ్మము, చిత్రదుర్గము, ఎక్కడెక్కడ గోరిబిందు, కర్ణాటక సైడు చుట్టుముట్ల నుంచి అంతా వచ్చి బాబాని దర్శించుకొని పోతూ ఉన్నారు. వాటర్ కూడా అట్లే తీసుకొని వెళ్తూ ఉన్నారు తీర్థంలాగా. విభూది కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ విభూది నీళ్లు తాగుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే అది మేము చెప్పుకునేదానికి తక్కువే అనిపిస్తుంది. ఆ బాబాలా ఇంకా నెక్స్ట్ వచ్చే ఇప్పుడు గురు పౌర్ణమికి ఏం చూస్తామా బాబాలా ప్రత్యేకంగా నడిచిందే ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ గురు పౌర్ణమికి అయితే అంటే అన్నదానం పెట్టించినాము. పొద్దున్నే 10:30 అట్లా మంగళారతి అయిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి. కంపల్సరీ అందరూ వచ్చి బాబాకి దర్శనం చేసుకొని బాబా ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళమని చెప్పి భక్తాదులకు అడుక్కుంటా ఉన్నాము. నా పేరు లక్ష్మి అని. ఏమైనా మీకు అంత నమ్మకం కావాలంటే ఫస్ట్ పాయింట్ నన్నే అడగండి, నేనే చెప్తాను ఉదాహరణ మీకు. అంతా నేను బాబాని అంత దగ్గరుండి చూసినాను కాబట్టి నాలో అంత నమ్మకం నాలో కుదిరింది. నా బిడ్డలు చెప్పినా కూడా నేను నమ్మను. నా కళ్ళు చూసినాను కాబట్టి నాకు అంత నమ్మకం ఉంది. ఇంత చెప్పదలుచుకుంటా ఉన్నాను. వచ్చే భక్తాదులకు కూడా ఇదే చెప్తా ఉన్నాను. అయినంత పొద్దున్నే 9 అట్లా రాండి. చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంట్లో స్వామి ఇంత అద్భుతం ఇచ్చినాడు అంటే ఒక సాధారణమైన కుటుంబంలో ఇట్లా వచ్చినాడే స్వామి నడిచింది ఆశ్చర్యంగా ఉంది మాకైతే. అంటే వీళ్ళు ఏ జన్మలో ఏం పుణ్యం చేసినామో తెలీదు. నేనైతే సాష్టాంగంగా చూసినాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంట ఫస్ట్ నేను చూసినాను కదా, నాకు ఇది అదృష్టం కలిగింది కదా అని నాకు ఇప్పటికీ ఆ సంతోషం పట్టలేను. స్వామి దగ్గర ఇంకా కొంచెం కూర్చుంటాం అనిపిస్తుంది. కానీ సాష్టాంగ స్వామిని నేను చూసేస్తున్నాను. నేను సంతోషానికి దగ్గర పోయేదానికి కూడా నాకు అంత ఇది అనిపిస్తుంది. నాకు టైం దొరకలేదు. వచ్చిండే వాళ్ళు కూడాను పదే విపరీచ్చి అడుగుతా ఉన్నారు, నీళ్లు వస్తా ఉందా,
విభూతి వస్తూ ఉందా, ఎక్కడి నుంచి వస్తుంది అని నన్ను క్వశ్చన్ అడగండి నేను చెప్తాను అంటే విపరీచి వాళ్ళని అడిగి వాళ్ళతో చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదొక్క మాట మాత్రం చాలా వాళ్ళకి విసిగిచ్చొద్దండి దయచేసి. ఏమైనా ఉంటే నాతో అడగండి, నేను చెప్తాను. ఎక్కువ గ్రాండ్గా ఏం పెట్టుకోవట్లేదు, సింపుల్గా ప్రసాదాలు పెట్టుకోవడము. దయచేసి అందరూ వచ్చి బాబాని దర్శించుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. గురు పౌర్ణమికి 21 ఆదివారము. ఇప్పుడు వచ్చే గురు పౌర్ణమికి ఆదివారం రోజు ఇక్కడ అంటే ప్రసాదం లాగా అన్నదానం అనేది చేస్తున్నారనమాట. ఉదయం 9-10 గంటల నుంచి స్టార్ట్ చేశారనమాట. భక్తులాదులు ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారిని దర్శించుకొని అలాగే ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. భక్తాదులంతా అందరికీ కాపాడాలని మేము కోరుకుంటున్నాము. ఎవరన్నా రాని అన్నదానం మేము చేస్తూనే ఉంటాము. వాళ్ళు తీసుకొని ప్రసాదం మాదిరిగా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇంతకు ముందు ఈ ఇంటిలోకి ఆ పాదాల నుంచి రావడము చూడడానికి ఒక భక్తురాలు అయితే వచ్చిందనమాట. అంటే చూస్తుండగానే ఆ బాబా వారిని ఉన్నట్లున్నట్లే ఆమెలో నుంచి ఒక దైవము వచ్చి మాట్లాడిందనమాట రియల్గా. చేయకూడదు. ప్రతి పుణ్యానికి ప్రతి పుణ్యానికి ప్రతి పుణ్యానికి ప్రతి పుణ్యానికి ఎలాగే కానీ మొప్పు లేదు. ఇష్టనంత ఈశ్వరుడు వచ్చినాడు, మాణిక్యమంత మలిలం వచ్చింది, ఆదిశక్తి నేను వచ్చినాను, 1000 కన్నులతో వేడుకుండల వాడు వచ్చినాడు. ఈ స్థానంలో ఈ ఫలితం మొగ్గిందంటే ప్రజలు నోరు ముయ్యాలంటే ఒడిగెట్టుకొని జోలుగెట్టుకొని వారాడతాడు. వాళ్ళ ఇయ్యాలముంటే ప్రజలు అంటే అర్థమైన జోలు పెట్టుకొని వారాడతాడు. హద్దురేదులో నిద్ర పొద్దులో వీధి వీధి తిరుగుతాడు. 4 గాల జంతువులో రూపులో పోతారు. 4 గాల జంతువు అంటే తెలీదా? 4 గాల జంతువు అంటే తెలీదా? నీ స్థానంలో లేదా? నీ దేవుడికి లేదా? నీ దేవుడికి లేదా? చూపిస్తే 4 గాల జంతువు పైన ఇక్కడ ఒక కుటుంబము మాడి మసి అవుతా ఉంటే ఫలితము గంగేటు కలిగించినాడు. విశ్వేశ్వర బ్రహ్మ తోడైనారు. ఈ మూలికి 11 గూళ్ళు దాడితేనే ఇదే గ్రామంలోనే 11 గూళ్ళు దాడితేనే ఎలలేని ఇబ్బందుల్లో రెక్కలు లేక, నోటు వాగదనం లేక, కంట సూపు లేక అనుభవిస్తున్నారు. ఈ గూడు దాడితేనే 11వ గూడే ఆ ఫలితానికి నిజం చెప్పుతాడు, నిలువున వస్తాడు. ఇది 9 పుణ్యాల లోపల ఫలితం అబ్బుతుంది. వైకుంఠమతో ఇది ఈ గూడు మిస్కే గూడుతో ఇది ఇట్టే ఉండాల. గోపురం వెలిగే వస్తాడు. అక్కడ నుండి వచ్చినాడు. ఎక్కడి నుండి వచ్చినాడు? 4 గాల జంతువు ఎట్లా పారేసుకున్నాడు అట్లా వస్తున్నాడు. ప్రభుత్వం ఫలితం ఎక్కువైతుంది. ఫలితం ఎక్కువైతుంది. సంతాన ఫలానికి బలమిస్తాడు. కీడు కింకి లేకుండా వారు దోలుతాడు. పుణ్యాభిషేకంతో పట్టాభిషేకంతో కారణాలకు బలమిస్తాడు. కోరటి ఎవరాలు తీరుస్తాడు. కోరటి ఎవరాలు కదిలిస్తాడు. ముందుకు సాగదోలుతాడు. ఈ చుట్టూ 20 కిలోమీటర్ల లోపల పైకి ఆనందముతో గూడు కూడా మొగ్గుకోకుండా వైకుంఠంతో చేస్తాడు. వాళ్ళ ఇవాళ నుంచి ఈ గూడు గోగిమెట్టుకి ఎక్కిస్తాను. నేను కూడా వచ్చిన ఆదిశక్తి. నేను అక్కడ ఆదిశక్తిని స్థానం లేకపోతే వస్తేనే ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చినాను కదా. వాళ్ళ ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చినాను కదా. ఆ ఉద్యోగంతోనే పల్లెకి గ్రామానికి వాళ్తా సిలక పలక పలికి సిలకాయ పలికి ఈ ఉపేంద్రుడు ఈ గ్రామంలోనే లేకుండా ఎలుగుతాడు. గ్రామంలోనే ఎక్కడే గాని దేవుడే గాని ఇటువంటి వరమీ లేదు. ఇచ్చిన మాట తప్పును అన్నా అని వాగ్దానంతో వస్తా, తమ్ముడు అని గంధంతో వస్తా. అదే పశువు ఇక్కడ రావాలని నేను కోరింది. నాకు ఇచ్చినారు కదా నా పశువు కుంకుమ, నాకు ఇచ్చినారు కదా. నా తమ్మునికి దానం చేసేకొచ్చినాను. నా తమ్మునికి దానం చేసేకొచ్చిన నా తమ్మునికి బలాబలం ఇస్తా, నా తమ్ముని పైకి లభిస్తా. రక్తముఖం అనే ఆలోచన గూటుకు లోపల రాకూడదు. వ్యాప్రసాదం పెట్టండి, వ్యాప్రసాదం పెట్టండి. కుడి కంటలో
కన్ను తెరిసే టైం కూడా వస్తా ఉంది. తెరిచిన ఇంకా బలం వస్తుంది అని కుడి కన్నలో పాదం వస్తాడు. మీరెక్కడ దేశ పెట్టుకున్నా కూడా ఈ గ్రామం అంతా వారెడుకొని మళ్ళీ అదే చోటుకే వస్తాడు. మీరేమనుకున్నారంటే ఇది ఎక్కడ వదలను పోవాలా అనుకున్నారు. మీరు ఇది ఎక్కడ పలుకోవాలా అన్నారు. గంగేటలో వచ్చినారు. పాలేటు గంగ పారాడుకుంటూ వచ్చింది. విశ్వేశ్వర బ్రహ్మ ఉతిపత అవుతున్నారు. ఇచ్చిన బలమ తప్పును కోటినంత బలం ఇస్తాను. ఏమో కోరుతావు కోరిస్తా. గంధం పోయి గన్ను మండుతుందా బాబు? సైడ్ రండి అమ్మా, మీరు సైడ్ రండి. ఏమో కోరుతావో. నా తమ్ముడు పండదండాలుగా గంగిచ్చినాడు. విశ్వేశ్వర గంధమిచ్చినాడు. నేను పశువు పంపిస్తుందా. ఈ గోటికి 20 ఏండ్లు తీసుకో. 20 ఏండ్లు గోపురం కట్టాలన్నే, పైకి లేపాలన్నే, ముట్టాలనే ప్రజలు గవర్నమెంట్ నుండి వస్తారు. ఈ వాగ్దానం అనేది గవర్నమెంట్ నుండి వచ్చినా కూడా ముట్టేకు లేదు. ఎక్కడ వాడాలన్నా అవకాశము ఆదిశక్తి అని అడగలకు మడగలు సాపుతా, ఫలితం అందిస్తా, ఆనందం పొంగిస్తా. నీ దగ్గర 20 ఏండ్లు అభిషేకనాలు లేకుండా నేను ఎక్కిస్తాను బాల. నా తమ్ముడు వచ్చి గూడు చేరినాడు. నా తమ్ముడు కంట సూపు కొద్ది జనబలం లేకదూరి సంతాన బలాలు నిజాలు చెప్పుతాడు. గంగ గడ్డకు తీస్తాడు. కోరిటెవరం కదిలిస్తాడు. ఉద్యోగాలు ఫలితం గావిస్తాడు. భూమి పైన వాళ్ళ చిలుకలోకి ఎట్లా పలుకుతాడు. అస్తము అనే ఆదిశక్తిని వరమిస్తాను. ఏకనంత ఫలితము ముందుకు 3 అడుగులు వేస్తాను. ముందుకు 3 అడుగులు వేస్తాను. ముఖ్య గమనిక ఏమంటే ఇక్కడ ఈ అద్భుతాన్ని, ఈ దృశ్యాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ లోపల మాత్రమే రండి. ఎందుకంటే వాళ్ళది చిన్న ఇల్లు మాట. రాత్రిపూట వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, జై సాయిరామ్. మనం ఇప్పుడు హిందూపూర్లో సాయిబాబా పాదాల నుంచి నీరు విభూతి రావడం చూడండి. గురవే నమః. ఓం సాయిరామ్, సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.